హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఈ కలియుగంలో మంచివారి జాడ తగ్గిపోతుంది. అన్యాయం, అక్రమం, అవినీతి పరులు ఈనాడు రాజ్యం వెళుతున్నారు. ఉన్న కాస్త మంచివారిని ఈ రోజుల్లో ముచ్చెమటలు పట్టించి 3 చెరువుల నీళ్లు తాపిస్తున్నారు. ఇలాంటి గుంటనక్కలు తోడేళ్లు తిరుగుతున్న ఈ చీకటి రాజ్యంలో నువ్వు వెలుతురు మాదిరి కల్పించి ప్రతి వాడికి మేలు చేసుకుంటూ పోతే ఆఖరికి నీ జీవితం గాలిలో దీపంలా మారిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కలియుగంలో ప్రతి ఒక్కరూ ఒక ఊసరివిల్లిలా రంగులు మార్చక తప్పదు. ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి అవతలి వ్యక్తి చిరునవ్వు వెనుక ఉన్న కుట్రను కనిపెట్టే శక్తి రావాలి. నీ చుట్టూ ఉన్నది మనుషులా మృగాలా అని కనిపెట్టే డేగా లాంటి చూపు నీకు రావాలి. బ్రూస్లీ చెప్పినట్టు ప్రతి ఒక్కరూ నీరులా మారిపోవాలి. నీరును ఒక గ్లాసులో పోస్తే ఆ నీరు గ్లాస్ రూపంలో, మురికి నీటిలో పోస్తే మురికి నీటిగా, గిన్నెలో పోస్తే గిన్నె ఆకారాన్ని, ఇలా సమయానికి అనుగుణంగా తన రంగును, గుణాన్ని, స్వభావాన్ని మార్చుకుంటూ పోతుంది. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా మంచివారితో మంచివారిగా, చెడ్డవారితో ఇంకా మంచివారిగా, పిరికి వారికి ధైర్యాన్ని ఇస్తూ ధైర్యవంతులకు అండగా ఉంటూ ఈ లోకంలో బ్రతికే ప్రయత్నం చేయాలి. అన్యాయం, అక్రమం అనే గాలి వీస్తున్నప్పుడు ఒక పెద్ద మర్రి చెట్టులా మారి ఆ గాలి తీవ్రతకు తాళలేక నేల కొరగకుండా ఒక గడ్డి పరకలా మారి గాలికి అనుగుణంగా వంగి నీ జాడను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఏ విధంగా అయితే ఆవగింజలో సగం పరిమాణం కూడా లేని మర్రి విత్తనం ఇంతింతై వటుడింతై పెరిగి ఒక మహావృక్షంగా మారుతుందో, అదేవిధంగా అక్రమాలను, అన్యాయాలను ఎదిరించే శక్తి నీలో లేనప్పుడు నీ బలాన్ని పెంచుకొని అదిని చూసి దెబ్బ కొడితే శత్రువు సైతం విలవిలలాడిపోవాలి. గుర్తుకు పెట్టుకో, కొట్టే దెబ్బ తగలాలి కానీ కొట్టే చెయ్యి మాత్రం కనబడవద్దు. శత్రువును దెబ్బ నువ్వే కొట్టాలి, ఆ దెబ్బకు విరుగుడు నువ్వే పోయాలి. ఒక చీమల పుట్టలో నీ చేతిని నేరుగా పెట్టి ఒక్కో చీమని తీసే ప్రయత్నం చేస్తే ఆ చీమలు నీ దుగుల తీర్చే విధంగా ఇంకోసారి నీ చేతు ఆ వైపు రావాలంటే నీలో భయం కలిగేలా చేస్తాయి. కానీ ఒక కర్ర సహాయంతో అదే పుట్టలోని ఒక్కో చీమను మనకు ఎలాంటి హాని కలగకుండా వేరు చేయవచ్చు. అదేవిధంగా అక్రమార్కులకు, మూర్ఖులకు బుద్ధి చెప్పే క్రమంలో నేరుగా నీ హస్తం ఉండకుండా ఇతరులైన స్వార్థపరులను నీ కార్యానికి వాడుకునే ప్రయత్నం చేయి. ఈ లోకానికి దొరకకుండా పారిపోయే కన్నా ఈ లోకం దూల తీర్చే విధంగా తయారవు. గుంపులో నీవు ఒకడివి కాకుండా గుంపుకి నీవు ఒక్కడివి అన్నట్టుగా తయారవు. సమస్యలకు తాళలేక పిరిగివాడిలా పారిపోకుండా పందెం కోడిలా రణరంగంలో పోరాడే ప్రయత్నం చేయి. ఒక కార్యాన్ని సాధించాలనుకున్నప్పుడు మధ్యలో ఆ కార్యాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేయకు. ఒక పని చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించు. ఒక్కసారి రంగంలోకి దిగాక నీ చుట్టూ నిరుత్సాహ ఛాయలు అలుముకున్న సమస్యలన్నీ కలిసి నీతో కన్నీటిని పెట్టిస్తున్న ఎత్తిన తల ఎక్కడ దింపకుండా, వెనక్కి తిరిగి చూడకుండా విజయము వీరమరణము అనుకొని బగబగా మండే నిప్పు కనికల ముందుకు సాగిపో. నీ అయిష్టాలకు అనుగుణంగా ఏ పని కూడా చేయకు. ఒక్కోసారి నీవు కరుకుగా ఉండవలసి వస్తుంది. ఇలా చేయటం ద్వారా చివరికి నాతో ఎవరు మిగలరన్న డౌట్ మీకు రావచ్చు. ఒక్క విషయం గుర్తుకు పెట్టుకో, నిన్ను నిజంగా నమ్మిన వారు, నిన్ను నిజంగా ఇష్టపడేవారు ఒక్కోసారి నీవు వారితో ఎంత కఠినంగా ప్రవర్తించినా వారు నిన్ను వదులుకునే సాహసం చేయరు, నీకు దూరంగా ఉండే ప్రయత్నం చేయరు. ఎవరైనా నిన్ను వదిలి దూరంగా వెళ్తున్నారంటే ఒక్కటి, వారికి నీతో పనైనా పూర్తయి ఉండాలి, లేదా నీకన్నా బెటర్ వ్యక్తి అయినా వారికి దూరుకుండాలి. ఇలాంటి ఆర్టిఫిషియల్ వ్యక్తులు మన చుట్టూ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇలాంటి వారు వెలుతురులో నీడలా, నీవు ఆనందంగా ఉన్నప్పుడు నీ చుట్టే ఉంటూ నీవు గడ్డు కాలం ఎదుర్కొంటున్నప్పుడు చీకట్లో నీడలా మాయమవుతుంటారు. ఒక వ్యక్తి స్వభావం తెలుసుకోవాలంటే నీతో ఎలా ప్రవర్తిస్తున్నాడో అని చూడకుండా తనకన్నా చిన్నవారితో, హోదాలో చిన్నవారితో, తన కింద పనిచేసే వారితో ఎలా ప్రవర్తిస్తున్నాడో ఒక్కసారి గమనించు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి కొత్త విషయం. మరో రోజు మరో సరికొత్త టాపిక్తో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.